హలో గైస్, వెల్కమ్ టు స్టార్ బై బ్లాగ్స్. ఈరోజైతే నేను నెల్లూరు టు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. సో పదండి, ఇంకా ఆలస్యందుకు వెళ్దాం. సో నా వీడియోస్ వచ్చేసి నా ఫ్రెండ్ అఖిల్ తీస్తున్నాడు బ్యాక్ సైడ్ నుంచి. మ్యాక్సిమం ఇప్పుడు ఉన్నంత వరకు అఖిల్ తీస్తాడు, తర్వాత నేనే మేనేజ్ చేసుకోవాలి. సో నాకు తీసేవాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ అని అడిగితే చాలా మొత్తం వెడికి వచ్చారు. అఖిల్ చాలా మంచోడు, ఇంకా అమ్మాయితో మాట్లాడాలనుకున్నాను కానీ వీళ్ళు వచ్చారు, మొత్తం ఇప్పారు. మామూలు లేదు మనోడు అంటే. ఇంకా అలాగా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నాను. అలాగే ట్రైన్ కూడా వచ్చేసింది మాటల్లోనే. సరేరా, నెగితే వస్తుంది. ఇప్పుడైతే ఎక్కాం, వెళ్దాం పదండి. ఎక్కువ మంది వచ్చారు, సో దాన్ని బట్టి సీట్లు వేయడం చేద్దాం. మంది అయితే 68 వచ్చినట్టుంది, చూద్దాం. మన పిచ్ పైన ఉన్నాం. బ్యారేజ్ ఇక్కడ కనిపిస్తుంది. చూద్దాం. చెప్పనా ఇంకా మళ్ళా ఫోన్ చేస్తాను. See, the sunset is how beautiful. ట్రావెల్ చేస్తూ సన్సెట్ చూస్తూ డిఫరెంట్ వ్యూస్ అయితే కనిపించాయి. లాస్ట్ సీట్ ఇక్కడ 100 రూపాయలు చూస్తున్నాగా. ప్రజెంట్ 129 కొడుతున్నాడు స్పీడ్ వచ్చేసి. బాగుంది. ఖాళీగానే ఉంది, మ్యాక్సిమం ఖాళీగానే ఉంది అంతా. టికెట్లు చూస్తున్న వాటి అవైలబుల్ 10 అని చూపిస్తుంది. ఏంటో అర్థం ఓపెన్ అవుతుంది. ఏమవుతుంది, మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం ఖాళీగా ఉంది, ఎవరు లేరు. మొత్తం ఖాళీగా ఉంది. ఎకనామికల్ క్లాస్ అనుకుంటా. సీట్లు మారే, కొంచెం వెయిటింగ్ ఉంది. ఎకనామికల్ క్లాస్ అనుకుంటా. వందే భారత్ అంటారు కానీ నాకేం పిక్చర్ మామూలు ఫీల్ వచ్చింది. నా పక్కన కూర్చున్నాడు అయితే ఫోన్ మాట్లాడుతున్నాడండి. అక్కడికి హైదరాబాద్ స్టేషన్ కూడా వస్తుంది కానీ ఆడు మాత్రం ఫోన్ వదలలేదు. మాట్లాడేది నేను ఒక్కడిని వింటే అలాగా మీరు కూడా వినండి, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. అలా అయితే మన గుంటూరు జంక్షన్ అయితే వచ్చేసింది.
నేనైతే యాక్చువల్గా ట్రైన్ దిగుదాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకు వచ్చిన రిస్క్, ఇదేమో మళ్ళీ ఆటోమేటిక్ డోర్ క్లోజ్ అయిపోతాయని చెప్పి నేను ఇంకా తెలియదు. ఇంకా మన ఫుడ్ కూడా వచ్చేసింది, ఇంకా చూద్దాం టేస్ట్ చేసి ఎలా ఉందో. ఇంకా ఓపెన్ చేస్తే ఇలా అన్నీ ఉన్నాయి. నాకైతే ఏం నచ్చలేదు, చూడడం కూడా నాకు నచ్చలేదు. ఇది వచ్చింది సంథింగ్ రైస్, చికెన్ కర్రీ, సాంబార్ ఉంది, కర్రీ చాలు, రైస్. దాని తర్వాత ఐ హేట్ దిస్ అస్సలు తినేసాక మాట్లాడు. బాయ్. గుంటూరు దాటా, గుంటూరు నుంచి మిర్యాలగూడెం నెక్స్ట్ ఇక్కడే స్పీడ్ కొడుతుంది 120, 130, 120, 130 కాన్స్టెంట్గా. अपने संबंधित कोच में एयर कंडीशनिंग, प्रकाश व्यवस्था या मोबाइल चार्जिंग सॉकेट के साथ कोई समस्या आती है तो त्वरित प्रतिक्रिया के लिए कृपया हमारी ऑन बोर्ड सेवा से लो. स्पेशल आइटम ఇంకా అలా ఏం చేయాలో తెలియక ఇంకా వీడియోస్ అలా తీస్తూనే ఉన్నాను, ఏది పడితే అది. చూసి భయపడకండి, ఏదో చెయ్యాలనిపించింది చేశాను, అది కూడా వీడియో కోసమే. యాక్చువల్గా అయితే పక్క వాళ్ళు అలా చూస్తున్నారు ఏం చేస్తున్నాడు ఏంటని. నా జర్నీ మొత్తంలో సాంగ్స్ వింటూనే మొత్తం అయిపోయింది మ్యాక్సిమం, చాలా వరకు అలా సాంగ్స్ వింటూనే ఉన్నాను, దానికి వైబ్ అవుతూనే ఉన్నాను ఇంకా అలాగా. కానీ ట్రావెలింగ్లో మాత్రం ఒక్కడనే ట్రావెల్ చేయాలంటే కొంచెం ఎదుగుగా ఉంటుంది, కాకపోతే చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది, చాలా అంటే చాలా. ఇంకా అలా రిలాక్స్ అవుతున్నాను. ఇంకా మ్యాక్సిమం ఇంకా 15 మినిట్స్లో ఇంకా స్టేషన్కి వచ్చేస్తాను. ఇంకా మొత్తం సర్దుకోవాలి, మళ్ళీ బ్యాగ్స్ అన్నీ పెట్టుకోవాలి మనం. అప్పటికప్పుడు ఇంకా మొత్తం డిఫరెంట్ థాట్స్ వస్తాయి మైండ్ సెట్ మూవీస్ గురించి. మనం అయితే వచ్చేసాం, లగేజ్ తీసుకొని వెళ్ళిపోదాం. Come on, let's go. Hey. Oh, भैया. सुन रहे हो? वाह, finally नीचे हैदराबाद. పదండి ఇంకా లగేజ్ తీసుకుని ఇంటికి చెక్ చేద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. లేట్ అంటే లేట్ ఏం కాదు, మ్యాక్సిమం చాలా స్పీడ్గా తీసుకొచ్చాడు. నేను వీడియో తీస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాగ అయింది. ఇంకా అలాగా ఇంకా బయటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు ఇక్కడ ఎవడి హాయ్ చెప్తున్నాడు, హాయ్ బ్రో అని నేనే ఎగిరిస్తాను. ఇంకా యాక్చువల్గా ఇంకా ర్యాపిడో బుక్ చేసుకుని ఇంకా ఇంటికి పోతున్నాను. ఇంటికి వచ్చేసేపటికి 12:30 అయింది. అప్పుడే మా మావయ్య సినిమా వేసాడు సలార్. నేను ఇలాగ ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకుపోయాను. అంతే, ఇక్కడితో ఐఎమ్ ఎండింగ్ మై వ్లాగ్. బాయ్. Hey guys, last but not least, please do like, share, subscribe and comment. Bye bye, see you in next vlog.